ఇక్కడ ఏడవలేదు కానీ పక్క రాష్ట్రంలో ఏడుస్తాడంట. కియా ఫ్యాక్టరీ వాళ్ళైతే మా ఎమ్మెల్యేలు ఎంపీలకి కార్లు ఫ్రీగా ఇవ్వమని అడిగాడు. వైఎస్ఆర్సీపీ లీడర్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఫిష్ ఆంధ్ర, లేకపోతే ఆమ్లెట్ షాపులు, లేకపోతే మిరపకాయ బజ్జీల బళ్ళు, కోడిగుడ్లు అమ్ముకోవడం. వైసీపీ నాయకుల వల్లే టీవీకే పార్టీ విజయ్ గారు భారీ మెజారిటీతో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకునే ఇంత మెజారిటీ వచ్చిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు సార్. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు వాళ్ళ అధినేత క్రెడిట్ స్టోరీలో నెంబర్ 1 ప్లేస్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. ప్రజలందరూ నవ్వుతున్నారు వీళ్ళు చూసినటువంటి ఈ కామెంట్తో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని కనుక విజయ్ కనుక ఇన్ని సీట్లు తెచ్చుకోగలిగితే, ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగి 5 సంవత్సరాలు పరిపాలిస్తే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. అంత పాపులారిటీ కనుక ఉంటే, వేరే రాష్ట్రంలోనే అంత పాపులారిటీ ఉంటే మన రాష్ట్రంలో మరి ఫుల్ 175 సీట్లు తెచ్చుకోవాలి కదా. మరి దీనికి మరి వైఎస్ఆర్సీపీ లీడర్లు ఏ సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏడవలేదు కానీ పక్క రాష్ట్రంలో ఈయన ఫేము నేము పాపులర్ అవుతుంది. ఆయన వలన విజయ్ గెలిచాడు. విజయ్ యూత్లో కొన్ని ఆశలు రేకెత్తిచ్చాడు. చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. కరప్షన్కి అగ్నెస్ట్గా పోరాడాడు. యూత్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. యూత్లో ఒక అంబిషన్స్ క్రియేట్ చేయడం వలన ఆ యూత్ దృఢంగా నమ్మి మన టీవీకే పార్టీకి ఓటేసి విజయ్ గారిని మంచి మెజార్టీ తీసుకొచ్చారు. 180 సీట్లో గెలిపించారు. ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం మీద చాలా ఆశలతో ఉన్నారని మన యూత్ చెప్పుకోవచ్చు. అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే విజయ్ గెలిచాడని చెప్పి ఒక పక్కన మాట్లాడుతున్నారు. అంటే క్రెడిట్ చేస్తూ ఇటు పక్కన మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే డెవలప్మెంట్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి సార్, ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి లేకపోతే అటు పార్టీలకు గెలవదా, ఇక్కడ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వదా? ఇక్కడ ఏడవలేదు కానీ పక్క రాష్ట్రంలో ఏడుస్తాడంట. ఇక ఇంతకంటే కామెడీ ఏమన్నా ఉందా చెప్పండి? ఇది ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్లో నవ్వులు పాలవడం తప్పితే ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క ఇండస్ట్రీ తెచ్చాడని చెప్పమనండి. ఉన్న ఇండస్ట్రీస్నే పోగొట్టాడు. అమరావతి అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని నానా హింసలు పెడితే వాళ్ళు ఇక్కడి నుంచి తెలంగాణకు పారిపోయారు. లులు మాల్ వాళ్ళు వైజాగ్ వచ్చి లులు మాల్ని ప్లేస్ తీసుకొని కన్స్ట్రక్షన్ మొదలు పెడదామంటే వాళ్ళని బెదిరించాడు. ఇక బెదిరించిన వాళ్ళని లేరు. కియా ఫ్యాక్టరీ వాళ్ళైతే మా ఎమ్మెల్యేలు ఎంపీలకి కార్లు ఫ్రీగా ఇవ్వమని అడిగాడు. ఇట్లా ఈయన ప్రజల్ని, ఇండస్ట్రీస్ని అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ, హరాస్ చేస్తూ ఉంటే ఎవడన్నా ఒక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ వచ్చాడండి? వైఎస్ఆర్సీపీ లీడర్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో ఏదన్నా ఒక 2 ఇండస్ట్రీసు, ఒక 20,000 మందికి మీరేమన్నా జాబ్ క్రియేట్ చేశారా చెప్పండి. మీరు ఫిష్ ఆంధ్ర, లేకపోతే ఆమ్లెట్ షాపులు, లేకపోతే మిరపకాయ బజ్జీల బండ్లు, కోడిగుడ్లు అమ్ముకోవడం, ఇట్లాంటి పానీపూరి బండ్లు, ఇట్లాంటి వాటి ఓపెనింగ్ చేశారు. కానీ ఏ రోజన్నా ఒక్క 4కి 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఒక మంచి స్కిల్ఫుల్ ఇండస్ట్రీ ఏదైనా తేగలిగారా? ఒక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలిగారా? 5 ఏళ్ళు ఉన్న ఇండస్ట్రీస్ని పారదోలి, అంతకుముందు ప్రభుత్వం తెచ్చినటువంటి పరిశ్రమలను కూడా పారదోలిన ప్రభుత్వం మీది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారు. అభివృద్ధి అనే పదం మీ డిక్షనరీలోనే లేదు. అభివృద్ధి అనే పదాన్ని మీరు ఎప్పుడు కూడా ఉచ్చరించడానికి కూడా మీరు ముందుకు రారు సార్. అదేవిధంగా ఈ రోజున శ్రీ సిటీ నెల్లూరులో కూడా క్యారియర్ గ్లోబల్ అనే ఏసీ సంస్థ కూడా భూమి పూజ చేస్తూ ఉన్నారు సార్. ఏంటి, ఎలా చూడొచ్చు? అంటే ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గూగుల్ కానీ ఈ రోజున శ్రీ సిటీ లాంటి గ్లోబల్ క్యారియర్ కంపెనీలు ఇలా శంకుస్థాపన చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సార్, ఈ కూటమి ప్రభుత్వం 2వ ఫేజ్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం 2 అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాం. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో మన శంకుస్థాపన జరిగింది. సుమారుగా 1,35,00,000 రూపాయల యొక్క 1,35,000 కోట్ల రూపాయల యొక్క ఇన్వెస్ట్మెంటు, సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశం దొరికేటట్టు చెప్తున్నారు. ఇప్పుడు అది ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ అయితే సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా చాలా యాన్సరీస్ డెవలప్ అయ్యి ఇంకా కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికే అవకాశం. అలాగే రిలయన్స్ కూడా ముందుకు వచ్చింది, మేము కూడా డేటా సెంటర్ పెడతామని. అలాగే రీసెంట్గా క్యారియర్ ఏసీ కంపెనీ సిసిటీలో వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. దానివల్ల ఒక 20,000 నుంచి 30,000 మందికి ఎంప్లాయీస్కి జాబ్ దొరికే అవకాశం ఉంటుంది.
కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక రీజన్ మీద ఫోకస్ చేయకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నాంది. అలాగే ఆర్సల్ మెటల్ వాళ్ళు విజయనగరంలో కూడా స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. అది కూడా ఒక 1,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దాంతోపాటు దాని చుట్టూ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని మనం చెప్పచ్చు. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే పరంగా ఇంకొక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి జరిగింది సార్, దాని మీద ఏంటి ఒపీనియన్? ఒక కొత్త జోన్ని ఎప్పటి నుంచో మనం ఆంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్టేట్ డివైడ్ అయినప్పుడు రీఆర్గనైజేషన్ బిల్లో ఒక కొత్త జోన్ని మనకి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. సో ఒక 12 ఏళ్ల తర్వాత అయినా ఆ జోన్ ఏర్పడడం అనేది శుభపరిణామం. ఇది కూటమి ప్రభుత్వం వల్లనే పాసిబుల్ అయిందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మోర్ ఫ్రీక్వెంట్గా ఢిల్లీకి పోవడం, అలాగే రైల్వే మినిస్టర్తో మోర్ ఫ్రీక్వెంట్గా చర్చలు జరపడం. మొన్న ఆంధ్ర యూనివర్సిటీ యొక్క శతాబ్ది ఉత్సవాలప్పుడు రైల్వే మినిస్టర్ గారు వచ్చినప్పుడు స్పెషల్గా దాన్ని ఫోకస్ చేసి రిక్వెస్ట్ చేయడం వలన ఇంత తొందరగా ఒక జోన్ ఏర్పడుతుంది. అది విశాఖపట్నం బేస్ చేసుకొని ఏర్పడుతుంది. సుమారుగా ఒక 5,000 నుంచి 6,000 మంది రైల్వే ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అక్కడ రాబోతున్నాయి. అక్కడ ఈ రైల్వే ఎంప్లాయీస్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి యాన్సరిండీస్ అంటే షాపింగ్ మాల్స్ కానీ, డిజిటల్ షోరూమ్స్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్ షోరూమ్స్ కానీ ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. లోకల్ పీపుల్కి ఉపాధి అవకాశం ఉండే అవకాశం ఉంది. ఈ ఎంప్లాయీస్ యొక్క రిక్రూట్మెంటు, ప్లేస్మెంటు ఈ నెల 20వ తారీఖుతో మనం కంప్లీట్ చేద్దామని చెబుతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 4-5 మంత్స్లో ఫుల్ ఫ్లెడ్జ్ ఆపరేషన్లోకి వస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ. ఆ కళ కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతున్నందుకు సంతోషకరంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే మనం చూసుకున్నట్లయితే గూగుల్ నేనే తీసుకొచ్చాను, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తీసుకొచ్చా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ విశాఖ అనేది నేనే తీసుకొచ్చిన జోన్ అని చెప్పి మళ్ళీ మాట్లాడతానికి వచ్చా సార్ లేదండి. ఇది మన స్టేట్ని డివైడ్ చేసినప్పుడు రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టినటువంటి ఒక పాయింట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు రిపీటెడ్గా ప్రధానమంత్రి గారిని కలవడం, హోంమంత్రి గారిని కలవడం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడం, 1 by 1 నెరవేర్చుకుంటూ రావడం, ఇవి ఈ కూటమి ప్రభుత్వం యొక్క కృషి వలన ఇది వచ్చిందని మనం చెప్పొచ్చు. ఇందులో కూడా నేను క్రెడిట్ పొందానంటే అపహాస్యం. నువ్వు ఎప్పుడు ఢిల్లీకి పోయినా రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో రావాల్సినటువంటి వాటా గురించి ఎప్పుడు డిమాండ్ చేయలేదు, ఎప్పుడు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయలేదు. అసలు నువ్వు వాళ్ళని ఏమడిగావు అనేది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. ఒక 300 సార్లు నువ్వు ఢిల్లీ పోయి ఉంటావు. ఢిల్లీ పోయిన ప్రతిసారి ఏం మాట్లాడావో కూడా ఎవరికి తెలియదు. ఒక్కరోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. అందరూ ప్రజలు ఏమనుకున్నారంటే నీ కేసుల నుంచి నువ్వు రక్షించుకోవడం కోసం నువ్వు ఢిల్లీకి పోతున్నావు అని అందరూ అనుకున్నారు. అలాగే నువ్వు సంపాదించినటువంటి అక్రమ ఏదైతే డబ్బులు ఉన్నాయో దాన్ని అక్కడ ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం పోతున్నావు అని చెప్పి అనుకున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి గురించి, మనకి రీఆర్గనైజేషన్ ద్వారా రాష్ట్ర విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏ రోజు మీరు పోరాడలేదు. పోరాడే ఆ అలవాటు కూడా మీకు లేదు. ఎప్పుడు కూడా మీ పర్సనల్ బెనిఫిట్స్ కోసం మీరు ఈ ప్రభుత్వాన్ని, ఈ 5 ఏళ్ల అధికారాన్ని ఉపయోగించుకున్నారని ప్రజలందరికీ తెలిసిపోయింది. అందుకే వై నాట్ 175 అన్న దాన్ని 11కు తీసుకొచ్చారు. మీరు ఇలాగే ప్రచారం చేసుకుంటే 11 రేపు 1 0 అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా మీరు మారండి, ప్రజల్లోకి రండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఈ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వండి. ఒక నిర్ణయాత్మక నిర్మాణ ప్రక్రియలో మీరు పాల్గొని ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిలో మీరు కూడా పాటుపడాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం.